అందరికీ నమస్కారము. భగవద్గీతలోని ప్రతి చాప్టర్లో ఉన్న శ్లోకాలకి అర్థాలను మనం ప్రతిరోజు వీడియోలో దాని అర్థాలను కూలంకషంగా చర్చించుకుంటూ మంచిగా దాని అర్థాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. అలానే ఈరోజు మనం భగవద్గీతలో కర్మయోగము 3వ చాప్టర్లో 3.35 దాకా మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాము. దాని తర్వాత నుండి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాము. ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి చేసుకోండి, సో దాట్ ఈ వీడియోస్ ఇంకొంతమంది చూడగలుగుతారు. ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని. సరే, ఈరోజు డైరెక్ట్గా ఎవరన్నా ఈ వీడియోలో కనుక వచ్చినట్లయితే వాళ్ళకి అర్థం అవ్వటం కోసం మనం ఒక 2 లైన్స్లో ఇంతకు ముందు ఏం జరిగింది అన్న విషయాన్ని తెలుసుకుందాం. సో భగవద్గీతలోని ఫస్ట్ చాప్టర్ అర్జున విషాద యోగము, సెకండ్ చాప్టర్ సాంఖ్య యోగము మనం కంప్లీట్ చేసుకున్నాము. సో దాంట్లో ఏం జరిగింది? అర్జునుల వారు కురుక్షేత్ర యుద్ధంలో ఒకవైపు పాండవులు, ఒకవైపు కౌరవులు, లక్షలాది మంది సైన్యం నిలుచొని యుద్ధానికి రెడీగా ఉన్న మూమెంట్లో శ్రీకృష్ణుల వారు, అర్జునుల వారు ఆ రథాన్ని మధ్యకి నిలిచారు. నిలుపుకున్నారు. ఎందుకంటే అర్జునుడు శ్రీకృష్ణుల వారిని అడిగారు, ఏమని? శ్రీకృష్ణ, రథాన్ని మధ్యలో నిలుపు, నేను కౌరవుల వైపు ఎవరెవరు వచ్చారో చూడాలి అని. అలా రథం ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నారు వాళ్ళు? మధ్యలో, కౌరవులు పాండవ సేనల మధ్యలో రథం నిలుపుకొని అర్జునుల వారు అందరినీ చూసి గురువులను, వాళ్ళ రక్త సంబంధికులను, ఆ పరాక్రమవంతులను చూసి, అయ్యో ఈ యుద్ధంలో నేను ఇప్పుడు వాళ్ళను చంపాల్సింది, వాళ్ళని చంపడం వల్ల నాకు పాపం అంటుకుంటుందే, నేను వాళ్ళని చంపలేను, ఈ యుద్ధాన్ని చేయలేను అని ఒకలాంటి మాయలోకి వెళ్ళిపోతాడు. ఆ మాయతో ఎంతో దుఃఖంతో ఆయన తన గాంధీవాన్ని జార విడిచి రథంలో కూలబడతాడు. అప్పుడు శ్రీకృష్ణుల వారు ఆయనకి ప్రబోధిస్తుంటారు. ఆయన కర్తవ్యం ఏంటో ఆయనకి తెలియజేస్తూ ఉంటారు. దానిలోని భాగంగానే ఆ శ్రీకృష్ణుల వారు కర్మయోగం ఏంటి, ఆత్మ ఏంటి, ఆత్మ గురించిన విషయాలు, విశేషాలు, ఆత్మకి మరణం లేదు, ఆత్మ పుట్టుక చావుక అది ప్రాసెస్లో దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది, ఆత్మ యొక్క చివరి దశ భగవంతుణ్ణి చేరటమే, ఈ కర్మలనన్నిటినీ కంప్లీట్ చేసి అది భగవంతుల్లో కలిసిపోవటమే దాని పరమావధి. అలా చెయ్యాలంటే ఏమేం చేయాలి అన్న విషయాలను మంచిగా శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి ప్రబోధిస్తూ ఉన్నారు కదా. సో ఈరోజు దానికి కంటిన్యూషన్గా మనం చూస్తూ ఉన్నాము. ఈ నెక్స్ట్ శ్లోకాలలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు మన కోసం ప్రబోధించిన భగవద్గీతను చదవాలి, అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా అసలు అర్థం చేసుకోవాలి. అది మన మీద ఎంతో బాధ్యత ఉంది. అందరూ భగవద్గీతలో ఏం రాశారు, కష్టతరమైన శ్లోకాల వల్ల చాలామంది చదవలేకపోతున్నారు. అలాంటి వారి కోసం ప్లెయిన్ తెలుగులో నేను మీకు చెప్తున్నాను. చక్కగా వినండి, ఎవరికన్నా షేర్ చేయండి, వాళ్ళు కూడా విని తరించనియండి. దానివల్ల పుణ్యం మీకే అని అర్థం చేసుకోండి. సరేనా? మనం ఇప్పుడు భగవద్గీతలోని 3.36లో వెళ్దాము. ఇప్పుడు మనం మాట్లాడుకునేది భగవద్గీతలోని కర్మయోగము 3rd చాప్టర్. దాంట్లో 36 శ్లోకంలో ఉన్న అర్థాన్ని అక్కడ నుండి మాట్లాడుకుందాం ఇప్పుడు.
సో అర్జునుడు ఇలా అడిగారు, ఏమని? ఓ శ్రీకృష్ణ, ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానైనా బలవంతంగా ఏదో శక్తి చేయించినట్లు పాపపు పనులు చేయటానికి ప్రేరేపించబడతాడు? శ్రీకృష్ణ, ఎందుకయ్యా ఒక వ్యక్తి తనకి చేయాలని లేకపోయినా అయిష్టంగా అయినా బలవంతంగా అయినా ఏదో శక్తి వచ్చి చేయించినట్లుగా పాపపు పనులు చేయడానికి ప్రేరేపించబడతాడు అని అర్జునుల వారు శ్రీకృష్ణుల వారిని అడుగుతున్నారు. సో అప్పుడు సర్వోన్నత భగవంతుడైన శ్రీకృష్ణుల వారు ఇలా చెప్పారు, చూడర్జున, రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే తదుపరి క్రోధముగా పరివర్తన చెందుతుంది. చూడండి, కామ క్రోధాలని విడనాడాలి అని చెప్తారు. అదే ఆయన కూడా చెప్తున్నారు, రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే క్రోధంగా పరివర్తన చెందుతుంది. దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టి దాన్నిగా తెలుసుకో. చూడర్జున, ఏదైతే రజోగుణంలో ఉందో కామమే గ్రాడ్యువల్గా అది క్రోధంగా కూడా అవుతుందయ్యా. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకో, ఈ కామ క్రోధాలకి లోకంలో సర్వనాశనం చేస్తుంది. ఇది లోకాన్నే, కామము క్రోధము ఏదైతే ఉందో ఇది లోకాలనే సర్వనాశనం చేస్తుంది. నిప్పు ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. నిప్పు పొగచే కప్పబడినట్లుగా, నిప్పు అది పొగతో కప్పబడి ఉంటుంది కదా, అలానే అద్దం దుమ్ముతో మసకపారినట్లుగా గర్భాశయముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామము చే కప్పివేయబడుతుంది. కామం అనే కోరికతో ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కప్పివేయబడుతుంది. నిప్పు గనక పొగతో కప్పివేయబడ్డట్టుగా, అద్దము దుమ్ముతో కప్పివేయబడ్డట్టుగా ఒక శిశువుని గర్భాశయము ఎట్లయితే కప్పి ఉంటుందో అలానే జ్ఞానాన్ని కామము అన్నది కప్పివేయబడుతుంది. అత్యంత వివేకవంతులు జ్ఞానం కూడా ఎంతో వివేకంగా ఆలోచించే వివేకవంతుల జ్ఞానం కూడా ఎప్పటికీ తృప్తిపరచని కోరికల రూపంలో ఉన్న శత్రువులచే కప్పబడుతుంది. ఇది ఎన్నటికీ తీరదు మరియు అగ్ని వలె మండుతూనే ఉంటుంది. ఓ కుంతిపుత్రుడా, అత్యంత వివేకులైన జ్ఞానం కూడా ఎప్పటికీ తృప్తిపరపరాని కోరికల రూపంలో, ఎంత వివేకులైనా సరే వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి, తృప్తిపరచలేని కోరికలు ఉంటాయి. అది శత్రువులతో కప్పబడి ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది? అగ్ని వలె ఎప్పుడు మండుతూ ఉంటుంది అని అర్జునుడికి చెప్తున్నారు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవి కోరికల మూలస్థానం అని చెప్పబడును. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి కోరికలు ఎక్కడ కలుగుతాయో చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు. మనస్సు, బుద్ధి ఇవి ఇంద్రియ కోరికలకు మూలస్థానం. వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకు గురి చేస్తుంది. చూశారు కదా ఆయన ఎందుకు అట్లా భ్రమకి గురయ్యారు. ఒక్కసారి వాళ్ళ రక్త సంబంధికులని, చిన్న పెద్ద పిల్లల్ని, గురువులని చూడగానే ఆయన ఒక మాయలో కమ్మిపోయాడు అర్జునుడు. అదే చెప్తున్నాడు, మనస్సు, బుద్ధి కోరికలకు మూలస్థానం. కోరిక ఎక్కడ పుడుతుంది? మనస్సులో, బుద్ధిలో పుడుతుంది. వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది.
మనస్సు బుద్ధి ఎంత గొప్ప వ్యక్తినైనా వాళ్ళ జ్ఞానాన్ని కప్పేస్తుంది. ఇప్పుడు అర్జునుడికి తెలియదా యుద్ధంలో చంపాలి వాళ్ళనని? అయినా సరే ఆయన మాయకి గురయ్యాడు, యుద్ధాన్ని చేయనంటున్నాడు, తన కర్తవ్యాన్ని మరచిపోయాడు. అదనమాట ఎంత వివేకవంతులైన అది కప్పేస్తుంది మరియు జీవాత్మని భ్రమకు గురి చేస్తుంది. ఇలా అర్జునులు వారు ఎలా అయితే భ్రమకి గురయ్యారో, సో ఎంతటి వివేకవంతులైనా సరే అలా భ్రమకి గురి చేస్తుంది. కాబట్టి ఓ భరత శ్రేష్ఠుడా, మొదట్లోనే ఇంద్రియాలను నియంత్రణలోకి తెచ్చి అర్జున, కాబట్టి ఏం చేయాలి మనం? మొదట్లోనే ఇంద్రియాలను నియంత్రణలోకి తెచ్చి జ్ఞాన విజ్ఞానములను నశింపచేసే ఈ పరమ పాపిష్టి కామము అనే శత్రువుని నిర్మూలించాలి. చూసారా చెప్తున్నారు. మనం ఏదైనా చూడండి, సన్యాసంలోకి వెళ్తారు కానీ వాళ్ళు ఇంద్రియాలను నియంత్రించుకోవాలి, కామ కోరికలకు దూరంగా ఉండాలి. ఇది కదా వాళ్ళు ఫస్ట్ ప్రాక్టీస్ చేసేది. ఇది చేస్తే అప్పుడు నీ మనస్సు అనేది కంట్రోల్లో ఉంటుంది. ఈ పాపిష్టి కామము అన్నది నిర్మూలించబడుతుంది. ఎందుకంటే కామము నుండే వచ్చేది క్రోధం. ఈ కామము క్రోధం అనేదే సృష్టిని సర్వనాశనం చేసేదన్నమాట. సో అందుకని మొదట్లోనే ఈ ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి, ఈ కామము అనే శత్రువును కూడా నిర్మూలించాలి. స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి. ఇంద్రియాల కన్నా మనస్సు ఉన్నతమైనది. మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి. బుద్ధి మరియు బుద్ధి కన్నా ఉన్నతమైనది ఆత్మ. చూడర్జునా, నువ్వు అర్థం చేసుకోవయ్యా. స్థూల శరీరం, మనం నిల్చొని మన శరీరం అంతా ఉన్నతమైనది అని అనుకుంటూ ఉంటాం. ఇక్కడ శ్రీకృష్ణుల వారు ఏం చెప్తున్నారు? స్థూల శరీరం కన్నా ఇంద్రియాలు ఉన్నతమైనవి. శరీరం కన్నా ఇంద్రియాలు ఉన్నతమైనవి. ఇంద్రియాల కన్నా మనస్సు ఉన్నతమైనది. మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి. మనస్సు ఎటు పోతే అటు పోకూడదు. మన బుద్ధిని వాడాలి. వాడి మనం ఎక్కడున్నాము, మన కర్తవ్యం ఏంటి, మనం ఏం పని చేయాలి, అది మనం చేయాలి. మరియు బుద్ధి కన్నా ఉన్నతమైనది ఏంటి? ఆత్మ. అన్నిటికన్నా ఉన్నతమైంది ఆత్మ అని శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. అదే కదా మనకి ఇంతకు ముందు కూడా చెప్పారు, ఆత్మకి చావు లేదు, ఆత్మ జనన మరణాల చక్రంలో తిరుగుతూ ఉంటుంది అని. సో ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనది అని తెలుసుకొని, ఓ బాహువులు కలవాడా అర్జున, తెలుసుకోవయ్యా. జీవాత్మ అంటే ఆత్మ, మనలో ఉన్న ఆత్మ, జీవుని యొక్క ఆత్మ. జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనది అని తెలుసుకోవయ్యా అర్జున. ఓ మహాబాహువులు కలవాడా, నీ నిమ్న అస్తిత్వాన్ని నీ ఉన్నత అస్తిత్వంతో నీ ఇంద్రియ మనోబుద్ధులని ఆత్మశక్తి ద్వారా వశపరుచుకో. మరియు కామం అనే బలీయమైన శత్రువును సంహరించు. ఏం చెప్తున్నారు కర్మయోగంలో? అసలు ఈ సెంటెన్స్ ఉందే, ఇది అల్టిమేట్ అండి. ఇదే కదా పరమార్థం. ఫైనల్గా ఆయన చెప్పేది ఈ కర్మయోగంలో ఉన్న
మొత్తం దీంట్లో నిక్షిప్తమైంది. ఆయన ఏది ఉన్నతమైంది అని చెప్తున్నారు. ఆయన ఏం చెప్పారు ఇంతకుముందు? శరీరం కన్నా మనస్సు ఉన్నతమైంది, మనస్సు కన్నా బుద్ధి ఉన్నతమైంది, బుద్ధి కన్నా ఉన్నతమైంది ఆత్మ. సో ఈ విధంగా జీవాత్మ అనేది ఉన్నతమైంది అని తెలుసుకో అర్జున. తెలుసుకొని నీ ఆత్మశక్తి ద్వారా వశపరచుకో. ఇంద్రియ మనోబుద్ధులను నీ ఆత్మశక్తి ద్వారా వశపరచుకో. మరియు కామ క్రోధాలన్న శత్రువుని సంహరించు అర్జున. కామం అనే శత్రువుని సంహరించు. ఇదన్నమాట ఈ చాప్టర్లో శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి చెప్తున్నారు. సో దీంతో ఈ శ్లోకాలు కర్మయోగంలో కంప్లీట్ అయ్యాయి. 43 ఇది ఫైనల్ అన్నమాట. దీంతో ఆయన చెప్పారు అర్జునుల వారికి. సో ఒకసారి మనం కర్మయోగంలో పూర్తి సారాంశాన్ని తెలుసుకుందాం. అసలు ఏముంది ఈ కర్మయోగం భగవద్గీత 3rd చాప్టర్ కర్మయోగంలో అని. ఏం చెప్తున్నారు ఓవరాల్గా? అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి సిద్ధమైన స్వాభావిక లక్షణంచే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి. మరియు ఎవ్వరు కూడా ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండలేరని ఈ అధ్యాయంలో వివరిస్తున్నారు. ఎవరు? శ్రీకృష్ణుల వారు. ఏవో కాషాయ వస్త్రాలు ధరించి బాహ్యంగా సన్యాసం ప్రదర్శిస్తూ లోన ఇంద్రియ వస్తువులపై చింతన చేసేవారు కపట వేషధారులు. వారికన్నా బాహ్యంగా కర్మలు ఆచరిస్తూ ఉన్నా లో నుండి మమకార రాహిత్యంతో ఉండే కర్మయోగం ఆశించేవారే ఉన్నతమైన వారు. భగవంతుని సృష్టి వ్యవస్థలో ప్రతి ప్రాణికి తమ వంతు నిర్వర్తించే బాధ్యతలు ఉంటాయని శ్రీకృష్ణుడు తదుపరిగా అంటే చెప్తున్నారు. మనము చేయవలసిన ధర్మాన్ని భగవంతుడిచ్చిన కర్తవ్యంగా చేసినప్పుడు, మనం ఏదైతే పని చేస్తున్నామో దాన్ని భగవంతుడిచ్చిన కర్తవ్యంగా చేసినప్పుడు అది యజ్ఞం అవుతుంది. యజ్ఞం చేయటం ద్వారా ఏం జరుగుతుంది? సహజంగానే దేవతలు ప్రీతి కలిగిస్తుంది. అందుకే కదా యజ్ఞాలు చేస్తాం మనం. దాంతో వారు భౌతిక అభ్యుదయం ప్రసాదిస్తారు, ఎన్నో వరాలు ఇస్తారు. అలాంటి యజ్ఞం వానలు కురిపిస్తుంది, వానలతో పంటలు పండుతాయి, ధాన్యం వస్తుంది. ఈ చక్రంలో తమ బాధ్యతని స్వీకరించడానికి నిరాకరించిన వారు పాపిష్టి వారు తమ ఇంద్రియాల కోసమే జీవించేవారు. వారి జీవితం వ్యర్థమవుతుంది. ఇక్కడ పూర్తిగా ఏం చెప్తున్నారు? దేవుడు మనకిచ్చిన కర్తవ్యాన్ని ఏదైతే మనం చేసుకుంటూ వెళ్తామో దాన్నే యజ్ఞం అన్నారు. ఆ యజ్ఞం చేయటం ద్వారా ఏమొస్తుంది? దేవతలు సంతోషించి మనకు కావలసినవి మనకిస్తారు. యజ్ఞం అంటే మనం చేయాల్సిన పనులు. ఆ ఫలితాల ద్వారా వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి. ఆ పంటల ద్వారా ధాన్యం వస్తుంది. సమస్త జీవరాశులు అవి తిని బతుకుతాయి. అది చేయకుండా నిర్లక్ష్యం చేసిన వారు వాళ్ళ జీవితం వ్యర్థము అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఆత్మయందే స్థితులై ఉండే జ్ఞానోదయమైన వారు సామాన్య జనులలా కాకుండా తమ శరీర బాధ్యతలను నిర్వర్తించే అవసరం లేదు. ఎందుకంటే వారు ఉన్నతమైన ఆత్మస్థాయి విధులు నిర్వర్తిస్తారు కాబట్టి. ఆత్మజ్ఞానం కలిగిన వారు ఇలాంటి సామాజికమైన పనులు చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆత్మస్థాయిలో వాళ్ళు ఇంకా గొప్ప పనులు చేస్తుంటారు కాబట్టి. వారు తమ సామాజిక విధులను
విస్మరిస్తే అది పెద్దవారి అడుగుజాడల్లో నడిచే సామాన్య జనుల మనస్సుల్లో కలత కలిగిస్తుంది. కాబట్టి అందరూ అనుకరించటానికి ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ చూపటం కోసం జ్ఞానులు ఎలాంటి స్వార్థ ప్రయోజనం లేకుండా కర్మలను ఆచరిస్తూనే ఉండాలి. ఇది అజ్ఞానులు పరిపక్వత లేకుండా అకాలంగా తమ విధులను త్యజించటాన్ని నిరోధిస్తుంది. ఏం చెప్తున్నారు? ఆత్మ ఎందే స్థితిలో ఉండే జ్ఞానోదయమైన వారు సామాన్య జనుల్లా కాకుండా తమ శరీర బాధ్యతలను నిర్వర్తించే అవసరం లేదు. ఎందుకంటే వారు ఉన్నతమైన ఆత్మస్థాయి విధులను నిర్వర్తిస్తూ ఉంటారు కాబట్టి. కానీ వారు తమ సామాజిక విధులను విస్మరిస్తే అది పెద్దవారి అడుగుజాడల్లో నడిచే సామాన్య జనుల మనసుల్లో కలత కలిగిస్తుంది. కాబట్టి అందరూ అనుకరించటానికి ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ చూపటం కోసం జ్ఞానులు ఎలాంటి స్వార్థ ప్రయోజనం లేకుండా కర్మలను ఆచరిస్తూనే ఉండాలి. వాళ్ళకి జ్ఞానులైన వాళ్ళు చేయాల్సిన కర్మలను వాళ్ళు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే సామాన్య జనులు వాళ్ళని అనుకరిస్తారు కాబట్టి. ఓకే, ఇది అజ్ఞానుల పరిపక్వత లేకుండా అకాలంలో తమ విధులను త్యజించటాన్ని నిరోధిస్తుంది. ఈ ప్రయోజనం కోసమే జ్ఞానులైన వాళ్ళు ఎప్పుడు తమ జ్ఞానాన్ని తమ విధులని నిర్వర్తిస్తూ ఉండాలి. తమకు కర్మలని తాము చేస్తూ ఉండాలి. అప్పుడు సామాన్యమైన వాళ్ళు వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. అలా చేయకుండా ఉన్నారనుకోండి, సామాన్యులైన వాళ్ళు కన్ఫ్యూజన్కి వెళ్ళిపోతారు. ఏం చేయాలి ఏం చేయకూడదో కూడా వాళ్ళకి అర్థం కాదు. సో దానికోసమే ఏం చేశారు, మహారాజు వంటి జ్ఞానోదయమైన ఎందరో మహారాజులు ఆత్మ పరిపక్వతతో ఉన్నవారు. వాళ్ళల్లో ఒకళ్ళైన జనక మహారాజు వంటి రాజులు కూడా తమ కార్యకలాపాలు తమ కర్మలను నిర్వర్తించారు. ఇంకా ఏం చెప్తున్నారు, తమకు ఇష్టం లేకపోయినా ఏదో బలవంతమైన ప్రభావం చేతనా అన్నట్లు జనులు ఎందుకు పాప కర్మలు చేస్తారు? ఈ క్వశ్చన్ అర్జునుడు అడిగాడు. ఇందాకే మాట్లాడుకున్నాం. ఎందుకు మనకి ఇష్టం లేకపోయినా ఎందుకు జనులు ఎవరో ఫోర్స్ చేసినట్లు పాప కర్మలు చేస్తారు అని. ప్రపంచంలో అన్నిటినీ నాశనం చేసే శక్తి, నాశనం చేసేవి పాపిష్టి శత్రువు కామమే. అన్నిటినీ నాశనం చేసేది ఏదంటే కామము అని పరమాత్ముడు వివరిస్తున్నారు. నిప్పు పొగచే అద్దం దుమ్ముచే ఎలా కప్పబడి ఉంటుందో కోరికలు జ్ఞానాన్ని కప్పివేసి బుద్ధిని దూరంగా లాగిస్తాయి. ఎంత జ్ఞానవంతుడైనా వాడికి కామం కనుక ఉంటే వాడు బుద్ధి మొత్తం నాశనం అయిపోతుంది. వాడికున్న జ్ఞానాన్ని బుద్ధిని కూడా మొత్తం కామం అనే మాయ కప్పివేస్తుంది. అదే చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు. తదుపరి శ్రీకృష్ణుల వారు పాప స్వరూపమైన కోరికలు అనే శత్రువుని సంహరించమని మరియు తమ ఇంద్రియాలు మనస్సు బుద్ధిని నియంత్రణలోకి తెచ్చుకొని అర్జున శంఖారావానికి పిలుపునిస్తున్నాడు. అర్జునుడికి శంఖారావ పిలుపునిస్తున్నారు. సో ఆయన, అర్జున నీకున్న కామ ఇలాంటి పాపిష్టి స్వరూపమైన కోరికలను శత్రువును సంహరించి తమ ఇంద్రియాలను మనస్సును బుద్ధిని నియంత్రణలోకి తెచ్చుకో అర్జున, తెచ్చుకో అని అర్జునుకి పిలుపునిస్తున్నారు. ఆయన ఏం చెప్పారు చివరగా, అర్జున నువ్వు నీ బుద్ధిని ఆత్మజ్ఞానంతో పరిపక్వత చెందించు. నీ ఉన్నత ఆత్మశక్తి ద్వారా ఈ బలీయమైన
కామం అనే శత్రువును సంహరించు అని చెప్తున్నారు. ఆయన ఫైనల్గా ఏం చెప్పాడు శ్రీకృష్ణుల వారు? జీవాత్మ అనేది భౌతికమైన అన్నిటికన్నా ఉత్తమమైనది ఏది? జీవాత్మ. అది తెలుసుకొని నీ ఉన్నత ఆత్మశక్తి ద్వారా కామం అనే బలీయమైన శత్రువును సంహరించు లే అర్జున అని ఆయన ప్రబోధిస్తున్నారు శ్రీకృష్ణుల వారు. ఎంత చక్కగా ఉందండి. ఈ లోకంలో కామక్రోధాలే అత్యుత్తమమైన పాపిష్టివి. వాటిని కనుక జయించామా ఆ మనిషి బుద్ధి వికసిస్తుంది. ముందుగా మనం ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే ముందుగా మనం మన కామక్రోధాలని కట్టడి చేసి మన ఆత్మజ్ఞానాన్ని వికసింపజేసుకోవాలి. ఈ లోకంలో అన్నిటికన్నా ఉత్తమమైనదే జీవాత్మ అని శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఈ భగవద్గీత చాప్టర్ 3లో చక్కగా ఈ సమస్త మానవాళికి వివరించారు, ప్రబోధించారు. సో ఇవి ఎంత అమృతమైన పలుకులండి మనకి. మనం ఈ భరతఖండంలో పుట్టినందుకు ఈ భగవద్గీత ఆ భగవంతుల వారే మనకు సాక్షాత్తు శ్రీకృష్ణుల వారే మనకి ప్రబోధించిన భగవద్గీతను చదివి తరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరు చదవండి, మీరు అర్థం చేసుకోండి. చదవలేని వారు చక్కగా నేను చదివి వినిపించినప్పుడు దాంట్లో వినండి. ఇది వినటం ఎంత పుణ్యం చేసుకుంటేనే మనం వినలేము. దాంట్లో ఉన్న అర్థాలు శ్రీకృష్ణుల వారు చెప్పిన విషయాలు మన చెవిని పడవు. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఏదో కొంత పుణ్యం ఉంటేనే మనము ఈ భగవద్గీత మన చెవిలో పడుతుంది. ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు స్వయంగా చెప్పిన మాటలు మనం వినాలన్నా మనకు అదృష్టం ఉండాలి. అప్పుడే మనం వినగలం. ఆ అదృష్టాన్ని నలుగురుకు పంచండి. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వినాలనుకుంటే షేర్ చేయండి. అన్ని శ్లోకాలకు అర్థం చక్కగా ప్లెయిన్ తెలుగులో ఉంది. అసలు దీంట్లో కష్టతరమైనవి కానీ ఏమి చెప్పట్లేదు. ఎందుకంటే సగం మంది సగం కాదు 99% మనం ఇవి చాలా కష్టంగా ఉంటాయి, మనకి సరిగా అర్థం కావు, అది ఇది అని చదవటానికి ముందుకు వెళ్ళలేకపోతాము. అందుకోసం మనం దాంట్లో ఉన్న భావాన్ని, దీని పరమార్థం ఏంటి, భావాన్ని అర్థం చేసుకుంటే అది మన జీవితానికి ఎంతో ధన్యమైపోయినట్లే. అందరూ చక్కగా వినండి. మీ జీవితానికి ఒక సార్థకత తెచ్చుకోండి. ఇది చదవటం ద్వారా ఎంతో మనస్సు ఆత్మ ఎంతో తృప్తిగా ఉంటుంది. వినటం ద్వారా మీరు కూడా అదే తృప్తి పొందగలరు. ప్రతి అక్షరం మనకు అమృతమే. ఆ అమృతాలు మనం తాగటం ద్వారా ఒక 10 మంది కనుక ఆ శ్రీకృష్ణుల వారు చెప్పిన మాటలు, సాక్షాత్తు ఈ భరతఖండంలో పుట్టిన శ్రీకృష్ణుల వారు జన్మించిన ప్లేస్లో మనం కూడా ఉన్నామంటే మనకి ఎంత అదృష్టం అండి. చక్కగా వినండి. విని మీ పిల్లలకు కూడా చెప్పండి. దాని అర్థాన్ని చెప్పండి, వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పండి. చాలు. దానితో మన జీవితంలో ఎంతో కొంత పుణ్యమైతే మన ఆత్మ సంపాదించుకోగలుగుతుంది. దాని ద్వారా మీరు ఆ పరమాత్మలో ఐక్యమయ్యే స్థితిని పొందగలగటం అనేది మనకు దక్కుతుంది. మన జీవాత్మకి అన్నిటికన్నా ఉత్తమమైన జీవాత్మకి ఏం కావాలి? ఈ జనన మరణ చక్రంలోంచి విడిపడి ఆ పరమాత్మలో కలిసిపోవాలి. అందుకే కదా మనందరము ప్రయత్నిస్తుంది. చక్కగా చదవండి. ఆ పరమాత్మ చెప్పిన అమృతాలని మీరు
ఏంటి మీ మనసులో నింపండి. మనం కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్దాము. మన ఆత్మ జ్ఞానంతో ఆ పరమాత్మను చేరుకోవటానికి మనం కూడా ప్రయత్నిద్దాము. మళ్ళా రేపటి నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాము. అంతవరకు నమస్కారము, ధన్యవాదాలు.